సోనం వాంగ్చూ, సీజేపీ, జంతర్ మంతర్, తర్వాత నిన్న అల్లర్లు. ఓవరాల్‌గా ఈ సినారియో మొత్తం నిన్న జరిగిన అల్లర్లు, దెబ్బతిన్న స్టూడెంట్స్ వాళ్ళంతా ఎవరు? అసలిక్కడ ఒక గేమ్ నడుస్తుంది. ఆ గేమ్ ఏంటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ముఖ్యంగా అంటే కాంగ్రెస్‌కి సంబంధించి రాహుల్ గాంధీ రీసెంట్‌గా ఒక కాన్క్లేవ్ పెట్టడం జరిగింది. ఆ కాన్క్లేవ్‌లో ఇంచుమించు 16-17 ఇయర్స్ అంటే ఎక్కువ యాస్పిరెంట్సే ఆ కాన్క్లేవ్‌లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. రాహుల్ గాంధీ మెయిన్ టార్గెట్ కాన్క్లేవ్‌లో కూడా యాస్పిరెంట్స్‌ని బేస్ చేసుకొనే స్పీచ్‌లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అంటే నీట్ ఎగ్జామ్ గానీ, ఇంకో ఎగ్జామ్ గానీ ఏదన్నా గానీ అంటే 90% ఎవరు అంటే అంటే సీట్లు రావు. 90% మెంబర్స్ కూడా అంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి అంటే ఫిల్టర్ చేయబడతారు. ఓన్లీ 10% పీపుల్ మాత్రమే ఉంటారు. ఈ 10% పీపుల్ హ్యాపీగా ఉంటారు. మిగతా 90% పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ 90% పీపులే టార్గెట్ వీళ్ళది. ఆ 90% పీపుల్ ఎవరైతే ఎగ్జామ్‌కి సంబంధించి ఉన్నారో, వాళ్ళకి ఆటోమేటిక్‌గా సిస్టమ్ అంటే ఒక కోపం వస్తుంటుంది. ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. జాబ్ రాలేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. ఎగ్జామ్ రిజల్ట్‌లో సీట్ రాలేదనే ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. సో, వాళ్ళకి ఆ టైంలో అంటే తప్పు నీది కాదు. సిస్టమ్ సంబంధించిన తప్పు ఇది. ఖచ్చితంగా సిస్టమ్ వల్లనే నీకు జాబ్ రాలేదు. ఖచ్చితంగా సిస్టమ్ వల్లనే నీవు ఈ ప్లేస్ అంటే నువ్వు ఇలా ఉండడానికి కారణం సిస్టమే. నీ తప్పు కాదని చెప్పేసి వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం. అంటే ఆ టైంలో ఎగ్జామ్ రాకపోయినా సరే, తర్వాత మనకు సీట్ రాకపోయినా సరే చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. యూత్ అనేది చాలా ఫ్రస్ట్రేషన్‌లో ఉంటారు. ఆ టైంలో వాళ్ళకొక సపోర్ట్ కావాలి. ఈ సపోర్టే జెన్‌జీ అంటే కాంగ్రెస్ గాని, తర్వాత సీజేపీ పార్టీ గాని తీసుకున్నట్టయితే మనకి ఎక్స్‌పర్ట్‌ల అనాలిసిస్ ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది. సో, ముఖ్యంగా ఇలాంటి టైంలో వాళ్ళని రెచ్చగొట్టి, వాళ్ళని ఇంజెక్ట్ చేసి సిస్టమ్ అనేది కరెక్ట్‌గా లేదు కాబట్టి మనం సిస్టమ్‌కి యాంటీగా పోరాడాలని చెప్తే జెన్‌జీ అనేది చాలా పవర్‌ఫుల్. సో, వాళ్ళు అంటే ఈ విధంగా నిన్న జరగడానికి కారణం తప్పు, ఒప్పు ఎవరిదని పక్కన పెడితే, నిన్న అల్లర్లు జరగడానికి కారణం మెయిన్ అంటే ఆవేశం. అంటే సిస్టమ్ పైన వాళ్ళ కోపం రావడానికి ప్రోద్బలం చేసిందెవరు? సీజేపీ పార్టీ ఎక్కడుంది? సీజేపీ పార్టీ నాయకులు అక్కడ లేరు. తర్వాత కాంగ్రెస్ సంబంధించిన పార్టీ నాయకులు అక్కడ లేరు. సో, ఓన్లీ స్టూడెంట్స్ మాత్రం దెబ్బలు తిన్నారు. అంటే అవి వైరల్ చేసి ఇంకా సిస్టమ్ అంటే అక్కడికొచ్చిన వాళ్ళని కాకుండా సోషల్ మీడియాలో పెయిడ్ ప్రమోషన్స్ చేసి ఇంకా జనాల్ని మొత్తం అంటే జెన్‌జీకి సంబంధించి సోషల్ మీడియాలో ఏదైతే ఉందో అది మొత్తం దానిని రెచ్చగొట్టాలి. తర్వాత సిస్టమ్‌కి యాంటీగా ఎళ్ళాలి. మెయిన్ సిస్టమ్ అంటే వాళ్ళు పోరాడింది కాజ్ కోసం కాదు. ఒక సెపరేట్ కాజ్ కోసం కాదు. ఒక సెపరేట్ దానికోసం కాదు. వాళ్ళు పోరాటం ఒకటే. మోడీని గద్దె దించాలి. మోడీ ప్రభుత్వాన్ని దించేయాలి. ఇదొక్కటే కాజ్. వాళ్ళకు నీట్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి కాదు. తర్వాత అంటే వేరే సీబీఎస్‌ఈ ఎవల్యూషన్‌లో తప్పు జరిగింది వాటిపైన కూడా కాదు. ఓన్లీ ఒకటే టార్గెట్ వాళ్ళది. అంటే మోడీ ప్రభుత్వాన్ని దించాలి. మోడీని గద్దెను దించాలి. ఇదే సింపుల్ టార్గెట్‌గా మనకనిపిస్తుంది. అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు జెన్‌జీ ఎందుకంత పవర్‌ఫుల్? జెన్‌జీతోని ఏమైతుంది? అంటే మనం పక్క దేశంలో ఉన్న నేపాల్ గురించి మాట్లాడితే, నేపాల్ పీఎం ప్రెజెంట్ ఏదైతే ఉన్నో షా ప్రెజెంట్ పీఎం. నేపాల్ సంబంధించిన పీఎం ఆయన ఒక పాప్ సింగరు. జెన్‌జీకి బాగా అట్రాక్ట్ చేయడం జరిగింది. ఆయన మొన్న ఎలక్షన్‌లో ఏదైతే ఉందో అనూహ్యమైన విజయం సాధించారు. ఓన్లీ జెన్‌జీ యొక్క ఓట్లతోనే ఆయన ఏండ్ల నుంచి ఉన్న ఒక రాజకీయ పార్టీలను పక్కన పెట్టి ఆయన గెలవడం జరిగింది. సో, జెన్‌జీ యొక్క పవర్ ఆ విధంగా ఉంటుందని చెప్పేసి అంటే మనకు అర్థమైపోయింది. తర్వాత రీసెంట్‌గా సీఎం విజయ్ తమిళనాడులో. సీఎం విజయ్ గెలవడానికి కూడా మెయిన్ జెన్‌జీ ఓట్లు కొత్తగా వచ్చిన ఓట్లే కారణం అని చెప్పేసి కూడా సర్వేలో తేలింది. సో, ఈ విధంగా జెన్‌జీ ఒక హవా నడుస్తుంది. నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే 90% వరకు నెక్స్ట్ 2028 వరకు ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషియో ఎక్కువగా ఉంది. వాళ్ళని టార్గెట్ చేయాలి. వాళ్ళను సిస్టమ్‌కి ఆపోజిట్‌గా చేయాలని చెప్పేసి కూడా ప్రెజెంట్ ఇప్పటి నుంచే టార్గెట్ చేసినట్టయితే మనకు అర్థమవుతుంది. అంటే సున్నితంగా అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఒక పెద్ద అల్లరి జరగాలి. వాళ్ళకి గావాల్సింది సీజేపీ పార్టీ ఉనికిని చాటుకోవాలి. ఆ అల్లరి ఖచ్చితంగా వాళ్ళకి జరిగింది. సో, ఆ అల్లరి జరగడం వల్ల అంటే బీజేపీకి మైనస్ అవుతుంది. సో, సీజేపీ పార్టీ యొక్క అస్తిత్వం మొదలవుతుంది. సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్‌లా నడిపిస్తుంది ఎవరైతే ఉన్నారో, యువత ఎవరైతే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారో, వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వాటికైతే అంటే అట్రాక్ట్ అవుతారు. సో, ఈ అట్రాక్షను
బబుల్ గానా లేకపోతే వాస్తవాలు బయటకు వచ్చిన రోజు ఈ జెన్‌జీ కూడా ఏవైతే ఉందో బాగా ఆలోచించాలని. సో, వెంబడే జెన్‌జీ గూడా అంటే ఎక్కువగా ఆవేశపడకుండా ఇలాంటి వాటిలో అంటే మనకు హంగర్ స్ట్రైక్ జేసే పర్సన్ ఎలాంటి వాడు? అదే సోనం వాంగ్‌చు బ్యాక్‌గ్రౌండ్ ఎలాంటిది? మంచి లెక్చరరే. ఆయన పైన గూడా కొన్ని ఆరోపణలున్నాయి. ఆ ఆరోపణలు ఎంతవరకు కరెక్టు? ఆ పర్సన్ కరెక్టా? ఆయన చేస్తున్న అంటే మోటో దేనికోసము? సీజేపీ వాళ్ళు ఆయనకు అంటే సపోర్ట్ ఎందుకిస్తున్నారు? ఆ సపోర్టు ఎంతవరకు ఉంటుంది? అంటే వాళ్ళు అనుకున్న పని నిన్నైతే నెరవేరింది. సో, నిన్న జరిగిన దాంట్లో నీట్ విద్యార్థులకైతే న్యాయం జరిగిందనైతే నేనైతే అనుకోవట్లేదు. సో, ఓవరాల్‌గా జెన్‌జీ టార్గెట్‌గా, జెన్‌జీ బేస్డ్‌గా ప్రెజెంట్ అయితే సీజేపీ వాళ్ళని టార్గెట్ జేసి నడిపిస్తుంది. ఈ సీజేపీని నడిపించేది ఇంకో వ్యవస్థ. ఆ వ్యవస్థ ఎవరు? ఏంటి? అనేది అంటే జెన్‌జీ అర్థం జేసుకోవాలి. అంటే మనం ఈ దాని గురించి ఇంతగా మాట్లాడడానికి మెయిన్ కారణం ఏందంటే, నెక్స్ట్ ఇలాంటి అంటే ఇలాంటి ఒక వ్యవస్థను క్రియేట్ జేసి అధికారంలోకి రావాలనుకుంటే నెక్స్ట్ అధికారంలోకొచ్చాక ఏ విధంగా వ్యవస్థ ఉంటుంది? ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం మనకేం జేస్తుంది? ఏం జేయగలుగుతది? నెక్స్ట్ ఉన్న ప్రభుత్వం ఏం జేస్తుంది? లీడర్ ఎవరు? లీడర్‌షిప్ ఎవరు? వచ్చేది ఏ విధంగా జేస్తారు? ఎందులో న్యాయం జేస్తారు మనకు? ఇవన్నీ జెన్‌జీ గూడా ఆలోచించుకోవాలి. జెన్‌జీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం తెలుసు వాళ్ళకు. సో, జెన్‌జీని టార్గెట్ జేసి అయితే అండర్‌గ్రౌండ్‌లో పనులు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకెళ్తుంది? తర్వాత దీన్ని మోడీ ప్రభుత్వం తిప్పికొడుతుందా? లేకపోతే జెన్‌జీకి అర్థమయ్యేటట్టు ఏమన్నా పనులు చేస్తుందా? తర్వాత మోడీ ప్రభుత్వం గూడా ధర్మేంద్ర ప్రధాన్‌ని తీసేయాలా? వద్దా? దీనిపైన గూడా చర్చ జరగాలి. సో, ఓవరాల్‌గా అటు నీట్ ఎగ్జామ్‌లో నిజంగా నష్టపోయిన వాళ్ళకు న్యాయం జరగాలి. ఇవన్నీ ఖచ్చితంగా జరగాలి. అంటే కాకపోతే అల్లర్లతోను గానీ, దాంతోనైతే ఖచ్చితంగా గాదు. ఈవెన్ 2011లో రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో గూడా చెప్పారు. అంటే అంటే ప్రతిపక్షాలు పార్లమెంట్‌కి నడుచుకుంటూ వస్తుంటే ఇది ప్రజాస్వామ్యం పైన దాడి అని జెప్పి గూడా ఆయన ఒక స్టేట్‌మెంట్ జేసిండు. అప్పుడు ప్రజాస్వామ్యం పైన దాడి అని జెప్పిన పర్సను ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళకి మద్దతిస్తున్నారు. సో, అప్పుడు ప్రజాస్వామ్యం ఉంది. ఇప్పుడు లేదని ఆయన అర్థం. సపోర్ట్ జేసిన వాళ్ళ ఎజెండా ఏముంటుంది? సో, ఇవన్నైతే ఆలోచించుకోవాలి. సీజేపీ పార్టీ అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి బాగా పెయిడ్ ప్రమోషన్‌లు అవి ఇవి జేసి బాగా ముందుకెళ్తుంది. కాపోతే ఇదొక బబ్బులే అని అంటే మనకక్కడ యాక్టివిస్టులు గానీ, ఎవరు గానీ, మేధావులు గానీ చెప్పే విధానం ఇది. తర్వాత వాట్ నెక్స్ట్? ఏం జరుగుతది? దాని ఉద్దేశ్యం ఏంటి? అనేది ఖచ్చితంగా జెన్‌జీకి సంబంధించినవైతే అయితే ఆలోచించాలి. ఏదైనా నిన్న జరిగిన లాఠీ చార్జ్ అనేది అమానుషము. అది జరగకుండా ఉండాలి. సో, నెక్స్ట్ ఏదన్నా మనం ఎవరికన్నా ఉద్యమం గానీ, లేకపోతే ఆవేశంలో వెళ్ళేటప్పుడు జెన్‌జీ ఖచ్చితంగా ఆలోచించాలి. జెన్‌జీ గూడా మనం సపోర్ట్ జేసే వ్యక్తి ఏంటి? అతని అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అతను ఎందుకు సపోర్ట్ జేస్తున్నాడు? దానివల్ల లాభం ఏంటి? ఇవన్నీ గూడా ఆలోచించాలి. ఆవేశంలో ముందుకు పోకూడదు. సోషల్ మీడియాలో గూడా వీటికి సంబంధించి గూడా డిఫరెంట్ అయితే స్టోరీస్ వస్తున్నాయి. ఏది కరెక్ట్, ఏది తప్పనేది అంటే స్టూడెంట్సే నిర్ణయించుకోవాలి.